Okay, good morning students. Now in mathematics 1A first year class lo first మనం ఇంతకుముందు లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో addition and subtraction of matrices find out చేసాం. Next in this class product of two matrices. Okay, now in this class product of two matrices will one condition. Okay, ఈ product of two matrices ని మనం మల్టిప్లికేషన్ చేయాలంటే ఒక కండిషన్ ఉంది. అదేంటి అంటే అమ్మ ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ టూ మ్యాట్రిక్స్ తీసుకొని మల్టిప్లై చేసేప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ అనేటువంటివి సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్కు ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ అనేటువంటివి సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్కు ఈక్వల్గా ఉండాలి. అంటే ఈ విధంగా అన్నమాట. ఇది చూడండి, ఇది ఈ టూకు ఈక్వల్గా ఉన్నట్లయితే మనకు దాని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ ఈ టూ కనుక ఈక్వల్గా లేకపోతే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అదే మనకి ఇక్కడ కండిషన్ రాసాము. లెట్ మ్యాట్రిక్స్ A and B are conformable for multiplication in that order if the number of columns of A is equal to the number of rows. Number of columns of A equal to the number of rows. కాలమ్స్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఫస్ట్ రోస్ తీసుకుందాం. R1, R2, R3, కాలమ్ 1, కాలమ్ 2, R1, row 1, row 2, row 3, కాలమ్ 1, కాలమ్ 2. First number denotes the rows, therefore 3 rows into 2 columns, 3 by 2. Next second matrix R1, R2, this is C1, C2, C3. This matrix order is 2 by 3. Okay, therefore 2 rows and 3 columns. There will be matrix multiplication of AB will be happens. Okay, ఇది మనం మల్టిప్లై చేయొచ్చు, మనం డైరెక్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 2 A B C, ఇది ఓన్లీ వన్ రో. ఫస్ట్ రో R1. నెక్స్ట్ columns, this is column 1, column 2, column 3. Okay, rows first 1 denotes the rows, 1 into 3, column 3. Therefore this order of matrix is 1 by 3. Next 1 2 3, row 1 R1, now C1, C2, C3. This order of the matrix is 1 row, first row and 3 columns, 1 row and 3 columns, therefore 1 by 3, 1 by 3. ఇందులో చూడండి అమ్మా, ఇందులో సేమ్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఇందులో ఉన్నటువంటి కాలమ్స్కి ఇందులో ఉన్నటువంటి రోస్కి ఈక్వల్ అవ్వట్లేదు. 3 is not equal to 1, therefore matrix multiplication does not exist. Matrix multiplication does not exist. Now third example, now first row 1 single row and 3 columns, C1, C2 and C3. There is matrix of order is 1 by 3. Next B matrix R1, row 1, row 2, next row 3, this is column 1, C1, row 1, row 2, row 3 and column 1. This is the 3 by 1 matrix, this is 1 by 3 matrix. This columns equal to this matrix of rows. Okay, this column of matrix equal to this columns of rows, this matrix rows. Therefore 1 into 3, 3 into 1, 3 equal కాబట్టి ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఫస్ట్ చెక్ చేసిన తర్వాత అది హ్యాపెండ్ అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అయితే మల్టిప్లై చేయాలి, లేదంటే డస్ నాట్ పాసిబుల్ అని రాయాల్సి ఉంటుంది. నో ఇది మనకు కాన్సెప్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. నెక్స్ట్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ఇఫ్ A is equal to this matrix, B is equal to 1 0 2 0 1 2 1 2 0, then examine whether A and B commute with respect to multiplication of matrices.
ఇక్కడ ఏం అడిగింది అంటే కమ్యూటేటివ్ అంటే మనకి AB ఈజ్ ఈక్వల్ టు BA. AB ఈజ్ ఈక్వల్ టు BA అంటే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు? కమ్యూటేటివ్ అంటే AB ఈజ్ ఈక్వల్ టు BA అవుతుందా కాదా అని మనం ప్రూవ్ చేయాలి. అంటే AB ఈక్వల్ టు BA నా కాదా అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నౌ సొల్యూషన్. ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ముందు ఏం చెక్ చేయాలని చెప్పాను? ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ని సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్తో ఈక్వల్ అవుతుందా కాదా చూద్దాం. ఇన్ దిస్ A matrix have 3 rows, therefore 3 into columns 1 2 3 3 columns, therefore this matrix of order is 3 by 3. Next B matrix have 1 2 3 rows and columns 3 columns. B matrix have 3 by 3 columns, 3 by 3 order. Therefore, this columns is equal to this rows. Okay, ఈ కాలం అనేది ఈ రోకి ఈక్వల్ గా ఉంది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ AB. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ AB. తర్వాత నెక్స్ట్ BA చేద్దాం. AB is equal to 1 minus 2 into 3 2 3 minus 1 minus 3 1 2 into B. B is equal to 1 0 2 0 1 2 1 2 0. ఓకే, ఈ విధంగా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేప్పుడు మనం జాగ్రత్తగా చేయాలమ్మా. అదే విధంగా చూద్దాం. ఫస్ట్ మనము ఈ రో తీసుకుందాం. ఈ రోకు ఈ కాలం తీసుకుందాం. రో అండ్ కాలం. ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోకి సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి కాలంకి మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, అండ్ నౌ ది 1 into 1 plus minus 2 into 0 1 into 1 plus minus 2 into 0. ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలంకి ఫస్ట్ కాలం. నౌ ఫస్ట్ రో సెకండ్ కాలం కి సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో ఫస్ట్ కాలంకి చేయాలి. మైనస్ 2 into 0. ఇది ఫస్ట్ రో థర్డ్ కాలంకి మనము ఫస్ట్ రో థర్డ్ కాలంకి ఇందులో కూడా ఫస్ట్ కాలంలో థర్డ్ రోకి చేయాలి. 3 into 1 therefore plus 3 into 1. ఓకే, 1 1s are 2 minus 2 into 0 3 into 1. ఓకే, ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. ఓకే, 1 into 0 plus minus 2 into 1 plus 3 into 2. Okay, 1 into 0 minus 2 into 1 3 into 2. నెక్స్ట్ లాస్ట్ కూడా మిగిలిపోయింది కదా, మనం నెక్స్ట్ లాస్ట్ కాలం చేద్దాం. ఇందులో ఉన్నటువంటి ప్రతి రోకి ఇందులో ఉన్నటువంటి ప్రతి కాలం యొక్క ఎలిమెంట్స్కి మల్టిప్లై చేయాలి. దీంట్లో ఉన్న రోకి ఈ సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్కి మల్టిప్లికేషన్ చేద్దాం. నెక్స్ట్ 1 into 2 plus minus 2 into 2 plus 3 into 0. Now ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రో చూద్దాం. సెకండ్ రో తోటి ఈచ్ అండ్ ఎవ్రీ కాలాన్ని కూడా మనం మల్టిప్లికేషన్ చేయాలి. సెకండ్ మ్యాట్రిక్స్ 2 into 1 plus 3 into 0 plus minus 1 into 1 minus 1 into 1. Next ఈ సెకండ్ రో సెకండ్ కాలం 2 into 0 plus 3 into ఇది minus 3 into 1 plus minus 1 into 2. Next second row third column. Second row 2 into 2 plus 3 into 2 plus
minus 1 into 0. It minus 1 into 0. Next third row minus 3 into 1 plus 0 into 3 into minus 3 into 1 1 into 0 plus 2 into 1. Now next second column minus 3 into 0 plus 1 into 1 plus 2 into 2. Next minus 3 into 2 plus 1 into 2 plus 2 into 0. ఇది మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్. మరొకసారి చూడండి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయడం. ఇక్కడ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో, ఫస్ట్ రోని సెకండ్ కాలంతో, ఫస్ట్ రోని థర్డ్ కాలంతో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ సెకండ్ రో. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రో తీసుకోవాలి. సెకండ్ రోని ఫస్ట్ కాలంతో, సెకండ్ రోని సెకండ్ కాలంతో, సెకండ్ రో థర్డ్ కాలంతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ థర్డ్ రోని ఫస్ట్ కాలంతో, థర్డ్ రోని సెకండ్ కాలంతో, థర్డ్ రోని థర్డ్ కాలంతో మనకు మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నారు. నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. దీని ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. నౌ 1 into 1 1, 2 into 0 minus 2 into 0 0, 3 1s are 3. Next 1 into 0 0 minus 2 into 1s are minus 2, 3 2s are plus 6, 2 1s are 2 minus 2 into 2s are minus 4, 3 0, 3 into 0 0, 2 1s are 2 plus 3 into 0 0, 1 into minus 1, minus 1 into 1 minus 1, 2 into 0 0, 3 1s are plus 3 minus 1 into 2 minus 2, 2 2s are 4, 3 2s are 6 plus 1 into 0 0. Next to minus 3 into 1s are minus 3, 1 into 0 0 plus 2 1s are 2 minus 3 into 0 0 plus 1 into 1s are 1, 2 2s are 1 1s are 1. Okay, 2 2s are 4, 3 2s are minus 6, 1 2s are 2 plus 0. Okay, now next result of this matrix. Result of this matrix, that is AB equal to 1 plus 3 4, 6 minus 2 4, next 2 minus 4 minus 2, next 2 minus 1 1, next 3 minus 2 1. This is 4 plus 6 plus 0, 4 plus 6 10, 10 plus 0 10, minus 3 plus 2, minus 3 plus 2 minus 1, 1 plus 4 5, 1 plus 4 5, minus 6 plus 2 minus 4. This is the AB of matrix. Matrix multiplication of AB. Next time find out cheyalamo BA find out cheyali. First of all ఒకసారి చూడండి క్లియర్ గా. AB is equal to BA find out చేస్తున్నాం. AB అంటే ఫస్ట్ matrix multiplication లో AB A matrix A order of A find out చేయాలి. Next order of B. The matrix columns of A equal to rows of B అయితే మాత్రమే మనకు matrix multiplication exist అవుతుంది. In this matrix have 3 rows and 3 columns. B matrix have 3 rows and 3 columns. First of all, matrix multiplication. First matrix, first row multiply with second matrix, first column. First row ni first column తో multiply చేయాలి. తర్వాత first row ni second column తో multiply చేయాలి. First row ni third column తో multiply చేయాలి. Next first row ni
సారీ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో, సెకండ్ రోని సెకండ్ కాలంతో, సెకండ్ రోని థర్డ్ కాలంతో మల్టిప్లై. నెక్స్ట్ లాస్ట్ రో, థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. ఈ విధంగా కనుక మనము లైన్ కనుక గీసినట్లయితే మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ బిఏ ఫైండ్ అవుట్ చేసాం. బిఏ ఈజ్ ఈక్వల్ టు matrix of B. Matrix of B is equal to 1 0 2 0 1 2. Next to 1 2 0 into matrix of A is equal to 1 minus 2 3. Next 2 3 minus 1. Next minus 3 1 2. Next minus 3 1 2. Okay, 1 0 2 0 1 2 1 2 0. 1 minus 2 3 2 3 minus 1 minus 3 1 2. Okay, now first check the order of these two matrices. Now this order is 3 by 3 and this order is also 3 by 3. This is columns equal to this row, therefore this matrix multiplication is happens. Okay, in the process lagane same cheyali. Now that implies rows and columns. Okay, rows of B matrix multiply with letters into columns of A matrix. Therefore 1 into 1. Okay, first row first column, first row first column, first row second column and first column second row. Next 0 into 2, 1 into 1 plus 0 into 2. Next 2 into minus 3 plus 2 into minus 3. Okay, first row first column completed. Next first row second column, 1 into minus 2 plus 0 into 3 plus 2 into 1. First row second column complete. First row third column, 1 into 3 plus 0 into minus 1 plus 2 into 2 plus 2 into 2. Okay, this is first row third column. Next first row completed. Next second row first column, 0 into 1 plus 1 into 2 plus 2 into minus 3. These elements 0 into 1, 1 into 2, 2 into minus 3. Next second column, 0 into minus 2 plus 1 into 3. Okay, next 2 into 1 plus 2 into 1. Next third column, 0 into 3 plus 1 into minus 1 plus 2 into 2. Second row first column, second row second column, second row third column. Next third row first column, third row 1 into 1 plus 2 into 2 plus 0 into minus 3. Next 1 into minus 2 plus 2 into 3 plus 0 into 1. Next third row third column. Now 1 into 3 plus 2 into minus 1 plus 0 into 2. 0 into 2. Okay, the matrix యొక్క multiplication. First row first column, first row second column, first row third column, second row first column, second row second column, second row third column. Next third row first column, third row second column, third row third column. ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఇంప్లాయిస్ 1 1 is 1, 0 into 2 is 0. 0 ను ఏ ఎలిమెంట్ 0 ను దేంతో మల్టిప్లై చేసినా కూడా 0 అవుతుందమ్మా. 0 into 2 is 0,
మైనస్ ఎందుకు రాసుకున్నాను ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3 2s are 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6 నెక్స్ట్ 2 1s are -2 1s are -2 0 into 3s are 0 2 1s are 2 నెక్స్ట్ 3 1s are 3 అవుతుంది minus 0 into 1s are 0 2 2s are 4 next 0 into 1s are 0 1 into 2s are 2 2 3s are ఇది కూడా minus 6 next 0 into minus 2s are 0 plus 3 1s are 3 plus 2 1s are 2 0 3s are 0 minus 1 into 1s are 1 2 2s are 4 ఇది మల్టిప్లికేషన్ చేస్తూ యాడ్ చేయాలి మల్టిప్లికేషన్ చేస్తూ యాడ్ చేయాలి 1 1s are 1 plus 2 2s are 4 3 into minus 0 0 next 1 2s are minus 2 2 3s are 6 plus 1 into 0 0 1 3s are 3 minus 2 into 1s are minus 2 plus 0 ఇది మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనం ఇంకా సింప్లిఫికేషన్ చేయాలి ఓకే BA is equal to 1 minus 6 plus 1 ఇందామా minus 5 next minus 2 plus 2 0 next 3 plus 4 is 7 next 2 minus 6 minus 4 3 plus 2 5 plus 0 5 plus 0 5 4 minus 1 3 next 1 plus 4 5 minus 2 plus 6 4 3 minus 2 1 ఇక్కడ చూడండి ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ మనకు ఈక్వల్ అవుతుందా అని అడిగారు కానీ ఇక్కడ ఏముంది చూడండి ఏబి ఈజ్ ఈక్వల్ టు బి అండ్ ఈ రెండు మ్యాట్రిక్సే కదా అంటే మనకి ఏమొచ్చింది 4 కాడ -5 వచ్చింది 4 కాడ 0 వచ్చింది -2 దగ్గర 7 అంటే ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ అంటే ఇక్కడ ఏం ఆన్సర్ ఏందమ్మా ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ దిస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఓకే